Hello everyone, welcome back to our ఛానల్. ఈ రోజు వీడియోలో ఎంఎస్ ఎక్సెల్ లో ఉన్న ఫిల్టర్ ఆప్షన్ గురించి కంప్లీట్ గా నేర్చుకుందాం. లాంగ్ డేటాని ఈజీగా మేనేజ్ చేసుకోవడానికి ఫిల్టర్ ఆప్షన్ అనేది చాలా పవర్ఫుల్ గా యూజ్ అవుతుంది. అసలు ఫిల్టర్ అంటే ఏంటి? ఫిల్టర్ అంటే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తూ రిమైనింగ్ ఉన్న డేటాని హైడ్ చేస్తుంది. డేటాని హైడ్ చేస్తుంది, డిలీట్ చేయదు. మళ్ళీ ఫిల్టర్ ని రిమూవ్ చేసినప్పుడు డేటా అనేది ఫుల్ గా మనకు కనిపిస్తుంది. ఎంఐఎస్ ఫైల్స్ లో కానీ, రిపోర్ట్స్ లో కానీ, సేల్స్ డేటాలో కానీ ఫిల్టర్స్ అనేవి డైలీగా యూజ్ చేస్తారు. ఫిల్టర్స్ ని ఎలా అప్లై చేయాలి అనేది నేర్చుకుందాం. ఫిల్టర్స్ ని ఫస్ట్ గా డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మౌస్ ద్వారా కానీ డేటాని సెలెక్ట్ చేసుకున్నా, లేదా డేటాలో ఒక సెల్ ని క్లిక్ చేసుకుని కంట్రోల్ ఏ ఆప్షన్ ని క్లిక్ చేస్తే డేటా అనేది సెలెక్ట్ అవుతుంది. డేటా ట్యాబ్ లోకి వెళ్ళి డేటా ట్యాబ్ ని క్లిక్ చేస్తే ఫిల్టర్ ఆప్షన్ అనేది మనకి కనిపిస్తుంది. ఫిల్టర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి డ్రాప్ డౌన్స్ లాగా క్రియేట్ అవుతాయి. దీనికి షార్ట్ కట్ కి కంట్రోల్ షిఫ్ట్ ఎల్, హెడర్స్ మీద క్లిక్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎల్ ని ప్రెస్ చేయండి. ఫిల్టర్ ఆటోమేటిక్ గా అప్లై అయిపోతుంది. దీంట్లో ఫిల్టర్స్ లో టెక్స్ట్ ఫిల్టరు, నేమ్ ఫిల్టరు, డేటా ఫిల్టరు అని 3 ఆప్షన్స్ ఉంటాయి. టెక్స్ట్ ఫిల్టర్ అంటే ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ లో దీన్ని టెక్స్ట్ ఫిల్టర్ అంటారు. టెక్స్ట్ ఫిల్టర్ లో అడ్వాన్స్డ్ ఎక్సెల్ లో సార్టింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఏ టు జెడ్ నేమ్స్ అనేవి ఏ టు జెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఒక ఆర్డర్ లో వస్తాయి, లేదా జెడ్ టు ఏ కావాలన్నా మనం క్లిక్ చేసుకోవచ్చు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి నేను కలర్ అప్లై చేస్తున్నాను. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి కలర్ అప్లై చేసిన ఈ ఫిల్టర్ ని రిమూవ్ చేయడానికి ఈ డిపార్ట్మెంట్ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేసి క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ని క్లిక్ చేస్తే ఫిల్టర్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ సార్ట్ బై కలర్, కలర్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ కలర్స్ అనేవి ఫస్ట్ వస్తాయి. నెక్స్ట్ నో కలర్ అంటే కలర్ లేనివి సార్ట్ అవుతాయి. ఇది ఫిల్టర్ బై కలర్. ఇక్కడేమో కలర్ వైజ్ గా సార్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడేమో కలర్ ని ఫిల్టర్ చేస్తుంది. ఇక్కడ నేను కలర్ ని క్లిక్ చేస్తే ఓన్లీ కలర్ ఉన్న డిపార్ట్మెంట్స్ మాత్రమే కనిపిస్తాయి, రిమైనింగ్ అన్ని హైడ్ అయిపోతాయి. ఆ ఫిల్టర్ ని రిమూవ్ చేస్తున్నా. నెక్స్ట్ టెక్స్ట్ ఫిల్టర్ ఈక్వల్ టు టెక్స్ట్ ఈక్వల్ టు నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అజయ్ అని క్లిక్ చేస్తున్నా. ఓకే కొట్ట. ఎంప్లాయీ డీటెయిల్స్ లో అజయ్ నేమ్ తో ఉన్న వాళ్ళు డిస్ప్లే అవుతారు. మన ఎంప్లాయీ డీటెయిల్స్ లో అజయ్ నేమ్ తో ఒక్కరే ఉన్నారు కాబట్టి ఒక్కరినే ప్రెజెంట్ చేసింది. ఈక్వల్ టు అంటే సమానంగా ఉంది, స్పెల్లింగ్ కరెక్ట్ గా ఉండాలి అండ్ అజయ్ మాత్రమే ఉండాలి. అజయ్ కుమార్, అజయ్ సంథింగ్ అట్లా ఉండకూడదు. అండ్ నెక్స్ట్ రిమూవ్ ద ఫిల్టర్. నెక్స్ట్ ఆప్షన్ డస్ నాట్ ఈక్వల్ అంటే అజయ్ డస్ నాట్ ఈక్వల్ సెలెక్ట్ చేసుకొని అజయ్ ని సెలెక్ట్ చేస్తే అజయ్ తప్ప మిగతా వాళ్ళందరూ కనిపిస్తారనమాట. నెక్స్ట్ ఆప్షన్ బిగిన్ విత్ అంటే ఏదైనా నేమ్ గానీ లేదా ఏదైనా, ఇక్కడ సింగిల్ నేమ్సే ఉన్నాయి కాబట్టి నేను ఒక లెటర్ ఇస్తున్నా. నేను ఎస్ ఇస్తున్నా. పేరు ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అయితే అవన్నీ ఫిల్టర్ చేస్తుంది. నేను ఓకే ఎంటర్ క్లిక్ చేస్తున్నా. ఓకే క్లిక్ చేస్తున్నా. సూర్య, సురేష్, స్నేహ ఎస్ తో స్టార్ట్ అయ్యాయి, వచ్చేసాయి అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఎండింగ్ విత్ అంటే లాస్ట్ నేమ్ నేను ఏని ఇచ్చాను, ఓకే క్లిక్ చేస్తున్నాను. ఎండింగ్ విత్ ఏ, తేజ, సూర్య, స్నేహ, ప్రియ, పూజ ఇలా. నెక్స్ట్ ఆప్షన్ కంటైనింగ్ ఏదైనా అక్షరం, ఒక నేమ్ లో ఏదైనా ఒక పదం, ఫర్ ఎగ్జాంపుల్ ఏ గాని ఎస్ కానీ ఏదైనా ఒక లెటర్ అన్ని పేర్లో ఉంటే ఎస్హెచ్ అని ఇస్తున్నా. ఎస్హెచ్ ఉన్న నేమ్స్ అన్ని మనకి డిస్ప్లే అవుతాయి. కంటైనింగ్ ఏదైనా ఆ లెటర్ కంటైనింగ్ అంటే ఆ నేమ్ లో ఆ 2 అక్షరాలు ఖచ్చితంగా ఉంటే ఆ పేరు అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ డస్ నాట్ కంటైన్ కి ఆపోజిట్. కస్టమ్ ఫిల్టర్ లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఈక్వల్ గ్రేటర్ దెన్ ఇలా. తర్వాత నెంబర్స్ ఫిల్టర్. ఇక్కడ శాలరీ పరంగా చూస్తే శాలరీ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేస్తే సేమ్ సార్టింగ్ ఉంటుంది, స్మాల్ టు హై. లెటర్స్ అయితే ఏ టు జెడ్ ఆర్ జెడ్ టు ఏ ఉంటాయి. అదే నెంబర్స్ అయితే
స్మాలెస్ట్ టు లార్జెస్ట్, లార్జెస్ట్ టు స్మాలెస్ట్. సేమ్ కలర్స్ అప్లై చేస్తే కలర్స్ ని ఫస్ట్ సార్ట్ చేస్తుంది, కలర్ లేనివి సెకండ్ ఇస్తుంది. ఇక్కడ కూడా అంతే, కలర్ ఫిల్టర్ సేమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది నెంబర్ ఫిల్టర్ అనమాట. ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు నాకు 25,000K ఉన్న శాలరీ పర్సన్స్ కావాలి. నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్ చేశాను అండ్ ఓకే. ఓన్లీ వన్ పర్సన్ హ్యావ్, ఒక పర్సన్ కి 25,000 వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ఆప్షన్ డస్ నాట్ ఈక్వల్ టు, దానికి ఆపోజిట్ డస్ నాట్ ఈక్వల్ టు. ఇంకొకటి గ్రేటర్ దెన్ 30K, 30,000 కంటే ఎక్కువ ఉన్న సాలరీ క్యాండిడేట్స్ నాకు కనిపించాలన్నమాట. ఓకే, 13 మెంబర్స్ 30,000 కంటే ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ డస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, 30,000 కంటే ఎక్కువ. ఇక్కడ చూస్తే 30,000 లేదు, 30,000 కంటే ఎక్కువ ఉంటుంది. చూసారా ఇక్కడ 32,000, 30,000, 33,000, 35,000, 38,000, 30,000 మటుకు లేదు. నెక్స్ట్ ఆప్షన్ లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30,000 ఇస్తున్నా, 30,000 రావాలి ప్లస్ 30,000 కంటే ఎక్కువ ఉన్నవి కూడా రావాలి అని అర్థం. క్లిక్ చేస్తే 30,000 అనే ఆప్షన్ కూడా వస్తుంది. ఇది ఈ రోజు చూడండి 30,000. అండ్ నెక్స్ట్ ఆప్షన్ లెస్ దెన్ అంటే గ్రేటర్ దెన్ కి ఆపోజిట్, అంటే 30,000 కంటే తక్కువ ఉన్న సాలరీ క్యాండిడేట్స్. చూడండి 30,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళు. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ లెస్ దెన్, నెక్స్ట్ ఆప్షన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళు, అలాగే 30,000 ఉన్న వాళ్ళు కూడా, వీళ్ళు 30,000 వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ బిట్వీన్ అంటే 2 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాకు లేదు అంటే 50 చూద్దాం, 25 కంటే ఎక్కువ ఉండాలి, 50 కంటే తక్కువ ఉండాలి. ఓకే క్లిక్ చేశాను. వీళ్ళు 25 కి 30, 25 కి 50 కి మధ్యలో ఉన్న సాలరీ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి టాప్ 10 సాలరీ, టాప్ 10, వీళ్ళు టాప్ 10 వాళ్ళు హైయెస్ట్ సాలరీ తీసుకునే క్యాండిడేట్స్ లో 10 మెంబర్స్ ని సెలెక్ట్ చేసింది. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కూడా ఉంటుంది. టెక్స్ట్ ఫిల్టర్ కైనా సరే, నెంబర్ ఫిల్టర్ కైనా సరే సెర్చ్ బార్ అనేది ఉంటుంది. ఇక్కడ 50K ఉన్న వాళ్ళని సెర్చ్ చేస్తే మీకు ఎంత శాలరీ హోల్డర్ కావాలో, మీకు ఎంత సాలరీడ్ పర్సన్ కావాలో అంత సాలరీని మనం ఇక్కడ మెన్షన్ చేస్తే అది అనేది ఫిల్టర్ అవుట్ చేస్తుంది. క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ రిమూవ్ ద ఫిల్టర్. డేట్ ఫిల్టర్ లో సేమ్ ఇవి కూడా అంతే, ఓల్డెస్ట్ టు న్యూయెస్ట్, సార్టింగ్ సేమ్, కలర్ సేమ్. అండ్ డేటాలో ఇక్కడ డేటా ఆప్షన్ లో ఇయర్ వైజా, మంత్ వైజా, డేట్ వైజా, ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఇయర్ వైజ్ అయితే ఇయర్ ని ఫిల్టర్ పెట్టుకుంటే 2020, 23, 22, 21, 20 ఇలా ఉంది. నేను 2023 సెలెక్ట్ చేస్తున్నా. 2023లో 3 మెంబర్స్ అనేది జాయిన్ అయ్యారు. ఈ ఫెబ్ లో 2 జాయిన్ అయ్యారు, జూలైలో 1 జాయిన్ అయ్యారు. ఇలా ఇయర్ వైజ్ 2022లో ఫెబ్ లో జాయిన్ అయ్యారు, జూలైలో జాయిన్ అయ్యారు, ఆగస్ట్ లో కూడా జాయిన్ అయ్యారు. 2021లో జాన్ లో, మార్చ్ లో, జూన్, ఆగస్ట్, ఇలా డేట్ వైజ్, మంత్ వైజ్ అండ్ డే వైజ్ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్స్ ఆప్షన్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అంటే, డేటాలోకి వెళ్ళి ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే ఫిల్టర్ అనేది పోతుంది. లేదు అంటే సేమ్ ఫిల్టర్ కే షార్ట్ కట్ అయితే యూజ్ చేస్తామో Ctrl+Shift+L, అదే షార్ట్ కట్ ని మళ్ళీ యూజ్ చేస్తే ఫిల్టర్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఫిల్టర్స్ అనేవి మేనేజర్ రిపోర్ట్స్ ని చెక్ చేయడానికి కానీ, లేదా హెచ్ఆర్ అటెండెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి కానీ, ప్రోడక్ట్ ని చెక్ చేసుకోవడానికి కానీ, సేల్స్ ఎంత సేల్ అయింది అని చెక్ చేసుకోవడానికి కానీ ఈ ఫిల్టర్స్ అనేవి రోజు ఉపయోగించుకుంటూ ఉంటాము. ఈ రోజు వీడియోలో మనం ఎక్సెల్ లో ఉన్న ఫిల్టర్స్ అనే ఆప్షన్ ని నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో సార్టింగ్ ఆప్షన్ గురించి
నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్సెల్ తెలుగులో కంప్లీట్‌గా నేర్చుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.